మొన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, ఏమేమి కొన్నామో ఈరోజు చూపిస్తాను. ఇంకా వీడియో తీసుకోవాలని చెప్పి మా పిల్లలు కొనుక్కున్నాము, ఓపెన్ కూడా చేయలేదు నేను. ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకరైతే బర్గరు ఫ్రెంచ్ ఫ్రైస్ కిట్ కొనుక్కున్నారు, ఇంకొకరైతే కిచెన్ సెట్ కొనుక్కున్నారు. ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి టాయ్స్ కొనుక్కోవడం. అప్పుడే అడిగాను ఏంట్రా గర్ల్స్ టాయ్స్ లాగా కొనుక్కున్నారు అనేసి. ఎప్పుడు కార్స్ కొనుక్కుంటూ ఉంటారు. తర్వాత ఒక బ్యాట్ బాల్ ఒకటి తీసుకున్నాను అనమాట, 45 రూపీస్ అని చెప్పి. ఒక్కరోజు కూడా ఉంచలేదు, అప్పుడే అటుపక్క ఎక్కడో వేసేసారనమాట దాన్ని కాలువలో. అట్లా ఉంటుంది అనమాట మా వాళ్ళతో. ఇంకా డీమార్ట్కి వెళ్తే వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ కదా, అవి కొనుక్కోకుండా ఎవరైతే బయటికి రారు. ఇంకా సమ్మర్ కాబట్టి నేను కూడా ఒక 4 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అయితే ఒక నాన్ స్టిక్ కడాయి ఒకటి తీసుకున్నాను అనమాట, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇంక ఈరోజు తీసుకున్నాను. నెక్స్ట్ నాప్కిన్స్ కొన్ని తీసుకున్నాను. ఇవైతే గ్రాసరీస్ లాగా కొంటనే ఉండాలన్నమాట, ఎన్ని కొన్నా డైలీ పొగొట్టుకొని వస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ డీమార్ట్లో వచ్చిన తర్వాత ఈ వాటర్ బాటిల్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా. అంతకుముందు అయితే థమ్స్అప్ బాటిల్ ఇట్లాంటివి వాడేవాళ్ళము. ఇంకా వీళ్ళకి కొన్ని టీ షర్ట్స్ షార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఇంట్లో కూడా రెగ్యులర్గా ఉంటారు కాబట్టి యూజ్ అవుతాయి. ఇంకా 2 ఇయర్స్ పోతే నాకు కూడా సరిపోయేలా ఉన్నాయన్నమాట వీళ్ళ టీ షర్ట్స్. ఒక 2 మాత్రం సిమిలర్గా తీసుకున్నాను, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చూడడానికి కూడా బాగుంటుందనేసి. ఇంకా మిగతావి సిమిలర్గా ఏం దొరకలేదన్నమాట, అక్కడ అసలు ఫుల్ రష్గా ఉన్నారు. ఇంకా ఒక్కొక్కటే దొరుకుతున్నాయి, ఉంటే సైజెస్ దొరకట్లేదు. ఇంకా పిల్లలకి బట్టలు వచ్చేసి తక్కువగా కొనుక్కోవడం బెటరు, ఎందుకంటే ఎప్పుడు పెరిగిపోతూనే ఉంటారు కాబట్టి. ఇంకా ఒకేసారి తీసుకున్నామంటే త్వరగా షార్ట్ అయిపోతాయి. ఇంకా వీళ్ళకైతే స్కూల్లో అన్యూనిఫామ్ కూడా లేదనమాట, ఎవ్రీడే యూనిఫామే. ఇంకా అందుకనేసి ఇంకా వాళ్ళ బర్త్డేస్కి తప్ప అసలు మామూలు డ్రెస్సెస్ కొనడమే మానేశాను, ఓన్లీ టీ షర్ట్సే కొంటాను ఎక్కువ. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ అవి చేసుకోవడానికి ఒక బాదం మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇదైతే ఫస్ట్ మిల్క్ హీట్ చేసి చల్లారిన తర్వాత ఈ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసి ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంటుంది కదా, దానిలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. టేస్ట్ అయితే బాగుంటుంది, సిమిలర్గా కుల్ఫీలా ఉంటుంది. ఎప్పుడైనా వీడియో తీసి చూపిస్తాను. ఇంకా ఫైనల్గా నా కోసం అయితే ఒక హెయిర్ క్లిప్ తీసుకున్నాను, 20 రూపీస్ అని చెప్పి ఉంటే క్యూట్గా ఉందని చెప్పి. ఇంక ఇక్కడైతే మా వాళ్ళు ఈ బాస్కెట్ నాకు కావాలని చెప్పి లాక్కుంటూ ఉన్నారు. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, గిన్నెలు వాష్ చేసి వేసుకోవడానికి. అది పాతది వచ్చేసి ఇరిగిపోయింది. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసుకోండి.